మల్టిపుల్ ఇన్పుట్స్ అంటే మనం ఆల్రెడీ నేను అసైన్మెంట్ ఆపరేటర్ లో చెప్పా, మల్టిపుల్ అసైన్మెంట్. సేమ్ ఇలానే బి కామా సి ఈక్వల్ టు 3,9 ఇలా ఎప్పుడైతే తీసుకున్నామో ఏమవుతుంది, అక్కడ బిలో 3 అసైన్ అవుతుంది అండ్ సిలో 9 అసైన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమే, బట్ ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అది బానే ఉంది. బి కామా సి ఈక్వల్ టు స్ప్లిట్ కీవర్డ్. ఈ స్ప్లిట్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆ స్ట్రింగ్ ని సపరేట్ చేస్తుంది, అంటే స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ పాస్ చేసాం, 2 వాల్యూస్. సో ఆ ఏ టోటల్ స్ట్రింగ్ ని 2 వాల్యూస్ కింద స్ప్లిట్ చేస్తుంది. అండ్ అలానే ఇక్కడ మీరు ఇక్కడ కరెక్ట్ గా గమనిస్తే ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు బ్రాసెస్ మధ్యలో. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 అనేది పాస్ చేసి ఎంటర్ కొట్టేస్తే అది తీసుకోదు, నెక్స్ట్ వాల్యూ అనేది తీసుకోదు. సో ఆ రెండాట్లు మనం సపరేట్ చేస్తున్నాం. ఎలా సపరేట్ చేస్తున్నాం, స్పేస్ పెట్టి సపరేట్ చేస్తాం. మనం యూజువల్ గా ఎలా ఇస్తాం, 3 స్పేస్ కొట్టి 9 ఇస్తున్నాం కదా. సేమ్ అలానే ఇక్కడ స్పేస్ అనేది స్ప్లిట్ మధ్యలో ఇవ్వకపోతే అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఏం చెప్తున్నావు బ్రో అర్థం కావట్లేదంటే ఓకే, విఎస్ కోడ్ లోకి వెళ్ళి చూద్దాం. ఏ ఈక్వల్ టు ఇన్పుట్, ఈ లైన్ మీకు అర్థమవుతుందిగా. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే సో అదేంటి, ఒక వాల్యూని మనం ఇన్పుట్ అడుగుతున్నాం. ఈ లైన్ మీకు అర్థమవుతుందిగా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బి కామా సి ఈక్వల్ టు ఏ డాట్ స్ప్లిట్ బి కామా సి ఎంటర్ కొట్టా. సో పైన అడుగుతుంది 5 ఎంటర్ చేసి ఎంటర్ కొడితే ఎంటీ సపరేటర్. అంటే మనం స్ప్లిట్ చేసినప్పుడు వాటి మధ్య ఎటువంటి స్పేస్ కని కామా కని వస్తుంది అని మనం ఏం చెప్పట్లేదు. ఇక్కడ మనం స్ప్లిట్ మధ్యలో స్పేస్ ఇచ్చి 3 స్పేస్ 5 ప్రింట్ అయింది. కామా ఇచ్చావనుకో 3,5 అక్కడ నువ్వు ఎలా ఇచ్చావో అలానే నువ్వు ఇన్పుట్ లో కూడా ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. సేమ్ 3,5. ఒకవేళ నువ్వు కామా ఇచ్చి స్పేస్ పాస్ చేస్తానంటే ఎర్రర్. ఇలా మల్టిపుల్ అసైన్మెంట్ లో స్ప్లిట్ కీవర్డ్ అనేది ఇలా యూజ్ అవుతుంది.